జై శ్రీ భద్రాద్రి శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి జై. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చెల్పూర్ నుంచి రామదాస్ తిరుపతి అన్నయ్య, రామదాస్ తిరుపతి వదినమ్మ వాళ్ళ సొంత క్షేత్రంలో పండించిన వడ్లు ఇవి. వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం భద్రాద్రి రామయ్య కళ్యాణానికి గోటితో ఒలిపించి, అంటే మిషన్లో కానీ దేంట్లోని కానీ పట్టించి కాకుండా గోటితో వలిచి ఈ వడ్లని కళ్యాణంలోని తలంబ్రాలుగా వాడతారనమాట. ఈ సంవత్సరం కూడా అన్నయ్య వదినమ్మ నాకు పంపించారు. రామదాస్ తిరుపతి అన్నయ్య వదినమ్మ ధన్యవాదాలు. ఇలాగే మీరు సేవ చేసుకుంటూ మాకు సేవా భాగ్యాన్ని కల్పిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా. సర్వేజన సుఖనో భవంతు. ఇప్పుడు ఏంటంటే రామాలయానికి వెళ్ళి పూజ చేయించుకొని తీసుకొస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీ భద్రాద్రి శ్రీ సీతారాములకు జై. సర్వేజన సుఖనో భవంతు. ఇవి ఏంటంటే ప్రతి సంవత్సరం భద్రాచలంలో స్వామివారికి కోటి బియ్యపు గింజలు, ఈ కోటి గింజలతో కళ్యాణం టైంలో తలంబ్రాలు ఇంకా వాడతారనమాట. ఇవి నాకు ఈ తలంబరాల వడ్లని రామదాస్ తిరుపతి అన్నయ్య పంపించారు. చెల్పూరు గ్రామము, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. అలాగే రామదాస్ తిరుపతి అన్నయ్యకి, రామదాస్ తిరుపతి వదినమ్మకి ఎన్నో ఎన్నో ధన్యవాదాలు. ఇవి ఏంటంటే ఈ వడ్లు, ఇదిగోండి, ఇది పొట్టు, మేము వలిచిన పొట్టు, ఇది వలిచిన పొట్టు. అన్నయ్య నాకు వాళ్ళ సొంత క్షేత్రంలో పండించిన వడ్లు పంపించారు. కాబట్టి రామదాస్ తిరుపతి అన్నయ్యకి ముందుగా ఎన్నో 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 ధన్యవాదాలు. రామదాస్ తిరుపతి అన్నయ్య, మీరు ఇలాగే ఆ రామయ్య తండ్రికి, భద్రాద్రి సీతారాములకి సేవ చేసుకోవాలి. ఆ సేవా భాగ్యాన్ని మా అందరికీ కల్పిస్తున్నారు. మీతో పాటు మేము కూడా ధన్యులు అవుతున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఆ భగవంతుడు ఇంకా 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 చక్కగా చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రామదాస్ భక్త మండలి వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇవి ఉన్నాయంటే ఈ వడ్లను ఈ వలిచిన వడ్లు ఒకరు ఇద్దరు కాదండి, చిట్టి చిట్టి చేతులతో పాటు సీనియర్ సిటిజన్స్, పెద్ద వయసు వాళ్ళు అందరూ, ఒకరు ఇద్దరు కాదు, మోర్ దాన్ 300 మెంబర్స్ పైనే పాల్గొన్నారు. ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో మా ఆదర్శ్ నగర్ కాలనీలో చిట్టి చిట్టి చిన్నారులతో పాటు అందరూ, అలాగే అనకాపల్లిలో మళ్ళవీధి రామాలయం, మా అంకుల్ ఆంటీ వాళ్ళది, మా పద్మ ఆంటీ, ముసలినాయుడు అంకుల్ వాళ్ళది, ఆ టెంపుల్లోని ఎంతో మంది అందరూ కలిసి ఈ కళ్యాణం వడ్లని వలిచి ఈ బియ్యం తయారు చేశారనమాట. కళ్యాణానికి తలంబ్రాలకు కావలసిన బియ్యాన్ని తయారు చేశారు అందరినీ. ఆ రామయ్య తండ్రి, ఆ భద్రాద్రి శ్రీ సీతారాముల ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. అలాగే మా సొంత గ్రామం, మా పూర్వీకులు, నాన్నగారి పూర్వీకులు అరబుపాలెంలోని, అనకాపల్లి జిల్లా అరబుపాలెంలోని శ్రీ సీతారాముల ఆలయం ఉంది. ఆ ఆలయంలోని ఆ తిమ్మరాజపేటలో కూడా ఎంతో మంది ఈ వడ్లు వచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా 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 సంతోషం. రామదాస్ తిరుపతి అన్నయ్య అందరూ మీకు ధన్యవాదాలు తెలియపరచమన్నారు.
ఈ మహద్భాగ్యాన్ని కల్పించినందుకు అని చెప్పేసి అని అందరి తరపున నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నయ్య. మీకు తిరుపతి రామదాస్ తిరుపతి వదినమ్మ, మీకు అలాగే రామదాస్ భక్త మండలి వారికి అందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మహద్భాగ్యాన్ని నాకు అన్నయ్య మీరు గత 6 సంవత్సరాల నుంచి కల్పించారు. అంతేకాకుండా మరొక్క మాట, ప్రతి సంవత్సరం వలుస్తాను, కానీ ఈ సంవత్సరం అన్నయ్య మీరు పంపించిన దగ్గర నుంచి పర్ డే ప్రతిరోజు 1 గంట టైం పెట్టుకొని నేను చాలా ఎక్కువ టైం చక్కగా ఈ సంవత్సరం చాలా ఎక్కువ వడ్లు కళ్యాణానికి వచ్చుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. అంతేకాకుండా ఈ వడ్లు వలిచేటప్పుడు ప్రతి ఒక్కరిని మా ఫ్యామిలీ మెంబర్స్ని, మా కుటుంబ సభ్యుల్ని, నా స్నేహితుల్ని, అలాగే నాకు భగవంతుడిచ్చిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నా పిల్లలు, భగవంతుడిచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున తలంచుకుంటూ ఈ వడ్లు వలుస్తాను అనమాట. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా వలుచుకున్నాను. మా కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరి పేరు తలంచుకుంటూ వలుచుకుంటాను. అలాగే నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు అందరి పేరున వలుచుకుంటూ ఉంటాను. మీరెవ్వరూ బాధపడక్కర్లేదు, అయ్యో మేము వలవలేకపోయామే అని. మీ అందరి పేరున నేను వచ్చాను. సర్వేజనా సుఖినో భవంతు, సర్వేజనా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి జై, జై శ్రీ భద్రాద్రి శ్రీ సీతారాములకు జై. సర్వేజనా సుఖినో భవంతు.